వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా తూప్రాన్లో పెళ్లింట విషాదం. పెళ్లి కూతురు అన్న చెరువులో మునిగి మృతి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశంక బాధ్యతలు. కలెక్టర్ కు పూల బొకే అందించి స్వాగతం పలికిన అధికారులు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా. పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాసం. కుకట్పల్లి జేఎన్టీయూ గేట్ వద్ద పీజీ విద్యార్థుల ధర్నా. రూల్స్ అంటూ ప్రిన్సిపల్ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి గ్రామంలో పెళ్లి శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తూప్రాన్ మున్సిపాలిటీ పెద్ద చెరువులో తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన చాకలి తంగేళ్ల లక్ష్మణ్ తన చెల్లెలు పెళ్లి 2 రోజులు ఉండడంతో హైదరాబాద్ వైన్ షాప్ లో పనిచేస్తున్న ఇతను స్వగ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత తన తోటి మిత్రులతో కలిసి తూప్రాన్ మున్సిపాలిటీ పెద్ద చెరువులో సరదాగా స్నానానికని వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు చెరువు వద్దకు వచ్చి బోర్న వెలిపించారు. నీటిలో గల్లంతైన లక్ష్మణ్ తన తోటి స్నేహితులతో కలిసి మద్యం తాగి చెరువులో దిగినట్లు తన మిత్రులు చెబుతున్నారు. తూప్రాన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మన కలువాటే లేదురా తమ్మి, తమ్మి ఈ జరువు నేను కూడా ఎప్పుడు లేదురా తమ్మి, తమ్మి నువ్వు గిన్నెపోయే బాగున్నారా తమ్ముడా, తమ్ముడా ఇక ఎడగూచారు ఎడగొట్టిరా తమ్మి, దానికి వాళ్ళు తొలగరా లేరు తమ్మి, తమ్మి తమ్ముడా ఏం జరిగింది ఎట్లా దోస్తులేమ్మడి దోస్తులు తోలుకొచ్చిర్రు. సెల్లు పడ్డాడంట. వాళ్ళు 2 ఉన్నారు, ఒక్కడు పోయిండు. ఏమైంది మాకు తెలియదు. ఎట్లా పడ్డాడు? ఎట్లా పడ్డది తెలియదు. ఎప్పుడు వచ్చిండు ఇంట్లో నుంచి? 10 గంటలకు వెళ్ళాడు. ఏం జరిగిందంట అసలు? మరి ఏం జరిగిన సంగతి మాకు ఏం తెలియదు. వాడు వెళ్ళి వచ్చిందే చూసినాం అంతే. ఇంకా మేము ఏం చూడలేము. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా కె శశంక బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్ కు చేరుకున్న కలెక్టర్ శశంక అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధికారులు కలెక్టర్ కు పూల బొకే అందించి స్వాగతం పలికారు.
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ తరపున మురళీ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది అవిశ్వాస తీర్మానం పట్టడంతో పరీక్ష నెగ్గలేనని రాజీనామా చేశారు. అవిశ్వాసం పెడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు. తయారయ్యి రేపు ఉదయం 7 గంటలకు రెడీ అయ్యి అందరం కలిసి కర్మేర పోదామని చెప్పి అనుకున్నాం. ఈరోజు సాయంత్రం వరకు మా ఎమ్మెల్యే లీడర్లు వాళ్ళ లీడర్లు కలిసి రాత్రి 12:30కి వెళ్ళి ఇంటికి తిరుక్కుంటా తెల్లారి 9 గంటల వరకు అందరి దగ్గర పోయి మీరంతా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తుండ్రు అది ఇది అని చెప్పి ఫోర్స్ చేసుకుంటా నేను మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే పేరు కౌశిక్ రెడ్డి మళ్ళీ సంతకాలు పెట్టించుకున్నాడు. ఇక ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో రాత్రి 11, 12, 3 గంటలకు కూర్చుంటే ఉంటుంది కదా ఎట్లాగో పెట్టారు. పెట్టిన తర్వాత నేను ఏమనుకోలే వాళ్ళంతా స్వచ్ఛందంగా ఉన్నారు కదా అని మళ్ళీ తెల్లారి 10 వరకు ఎటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వేరేనాక మళ్ళీ 11 గంటలకు నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ పోయి ఇచ్చుడు ఆయన బెదిరితే ఇంటికి వచ్చి బెదిరితే మేము పెట్టలేదు, పెట్టినది అవసరం లేదు మాకు మేము వస్తామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చాక మేము 12 గంటలకు మళ్ళీ అందరం మినీ బస్సులు ఎక్కుకొని 20 మంది అందరం కలిసి కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారు ఆ రోజు ఏదో జ్వరం వచ్చింది రాలేదంటే డిఆర్ఓకి ఇచ్చినాం. డిఆర్ఓతో లైవ్లు ఉన్నాం మేము 19 మందిని. 29 కావచ్చు 29 లోపలికి రా 34 ఇటు వచ్చినాము 31 ఫస్ట్ అంటే 29 లోపలికి రా విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా పోతారు వీళ్ళు అది ఇది అని చెప్పి అనుకొని ఇక మేము ఏం చేసాం, ఇచ్చినాక మేము కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చి మేము శ్వేతాగుట్టలో భవనం చేస్తా అంటే ఈ అవిశ్వాసం ఎవరి మీద పెట్టిన వాళ్ళు 4 వచ్చారు. మాతోనే కూర్చుంటారు, మానమే తింటారు, మా పక్కగా ఉంటారు. కుకట్పల్లి జేఎన్టీయూ గేట్ వద్ద పీజీ విద్యార్థుల ధర్నా నిర్వహించారు. రూల్స్ అంటూ జేఎన్టీయూ ప్రిన్సిపల్ నియంతగా వ్యవహరిస్తున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్ ఫీజు కోసం రిజల్ట్ ఆపడం, జేఎన్టీయూలో 144 సెక్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన గ్రామసభ 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంభీరావుపేట మండల కేంద్రానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటిగా సోనియా గాంధీ బర్త్డే రోజున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. రాజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్య ఖర్చులకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నేటి వరకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల 0 టికెట్తో 6,000 మంది ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఉచిత ప్రయాణంతో కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలకు వెళ్తున్నారని తెలిపారు. సైడ్ ఫామ్ లోనే 6 గ్యారెంటీల అమలు సంబంధించి మేమన్నీ కూడా పొందపరిచినాం. ఎవరికి ఏదేది అర్హత ఉందో వారికి దాని ప్రకారం ఈ 100 రోజుల్లో మిగతా గ్యారెంటీల్ని అమలు చేసే కార్యక్రమం. ప్రధానంగా గ్యాస్ సిలిండర్ 99% కుటుంబాలకు ఇవ్వాల్సిందే. అక్కడ ట్రిక్ పెట్టుకోమని చెప్తున్నాం. 200 యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా గృహ నిర్మాణానికి కరెంటు బిల్లు మాఫ్ అన్నమాట చెప్పినాం. అది కూడా ట్రిక్ పెట్టుకోమని చెప్తున్నాం. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ గ్రామాల్లో పేద గృహ నిర్మాణానికి కరెంటు బిల్లు కూడా ఉచితం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. దయచేసి గమనించమని కోరుతున్నాం. పేదలకు ఆ రోజు 2014 కంటే ముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకి దొరుకుతుండే. ఇంచుమించు అదే ధరకు 500 రూపాయలు మళ్ళీ ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం. దాంతోపాటు ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఇప్పటికే పెన్షన్ వచ్చే వాళ్ళు రైతు భరోసా రైతు బంధు తీసుకునే వాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2,000 పెన్షన్ వచ్చే వాళ్ళకి 4,000 పెన్షన్ అంతపెట్టి పెరుగుతుంది. 10,000 రైతు బంధు రైతు భరోసా వేరు మనిషి 10,000 ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి కొత్తగా పెన్షన్ రాదు మహిళలకు ప్రతి నెల 25,000 అక్కడ కూడా ఎవరెవరు హౌస్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది సంక్షేమ రంగం ఓవైపు, మరోవైపు అభివృద్ధిని కూడా ఈ జిల్లాను గంభీరపేటతో సహా సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో, రోడ్లు, బ్రిడ్జిలు, కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశంలో కానీ విద్యా వైద్యంలో కూడా అభివృద్ధిని తీసుకొని పోతామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గంభీరపేటలో ఇంచుమించు 29 కౌంటర్ల వరకు ఏర్పాటు చేసే అధికారులు ప్రజల వద్దకే పాలు తీసుకుని వచ్చిండ్రు. వారు ఇచ్చే దరఖాస్తుతో పాటు చాలా గ్రామాల్లో రేషన్ కార్డులు కావాలని కూడా దరఖాస్తు పెట్టుకుంటున్నారు. గత 9.5 సంవత్సరాలు రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అంశాన్ని కూడా ఈ త్వరలో వీలైన త్వరలో కూడా అది కూడా స్పెషల్ డ్రైవ్ కింద తీసుకునే కార్యక్రమం భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఈ రోజు ఎవరికైతే రేషన్ కార్డు కావాలని లేకపోతే వ్యక్తిగతంగా ఫలానా సమస్య ఉన్నట్టు వారి కోసం కూడా ప్రత్యేకమైన ఒక కౌంటర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని BSNL కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు ప్రజల వద్ద అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి జనాలు ఆధార్ సెంటర్ వద్ద తిప్పలు పడుతున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అనడంతో దీనిని ఆసరాగా చేసుకుని ఆధార్ సెంటర్ నిర్వాహకులు 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిల్ల ఏమైంది మేడం? గిల్ల పరిస్థితి ఏంది? అసలు ఈ సమస్య ఏంది? ఏమైందమ్మా? మీకు బాధ ఏంది? అసలు గిట్రండి మీరు అటువంటి చిన్న పాప అనుకో జరిగే
వీళ్ళు మీరు అడగండి సమస్య ఏందో మీరు అడగండి. చెప్పు. పేరు చేంజ్ చేయాలి, ఇంటి పేరు రావాలి కదా బర్త్ది. ఏమైంది అయితే? ఇప్పుడు 8వ నెల నుంచి తిరుగుతున్నా. ఆధార్ సెంటర్లు ఇంకా పెంచాలి. ఇది ఒకటి ఏర్పోతుంది. కడమ మండలం ఉంది, అక్కడ ఇస్తే అయిపోతుంది. వీళ్ళకి ఇబ్బంది. పొద్దున 4 గంటలకు వస్తున్నా పోతున్నా. పిల్లలకు ఎట్లా కట్ అయితే 100? ఇప్పుడు అప్డేట్ కు 50 రూపీస్ కదా మేడం? 50 కూడా లేదు, 100 కట్ అవుతుంది. రిసిప్ట్ ఎవరన్నా పిల్లలు ఉంటే మీ ముందర నేను చేసి చూపిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెదక్ జిల్లా తూప్రాన్లో పెళ్లింట విషాదం. పెళ్లి కూతురు అన్న చెరువులో మునిగి మృతి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశంక బాధ్యతలు. కలెక్టర్ కు పూల బొకే అందించి స్వాగతం పలికిన అధికారులు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా. పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాసం. కుకట్పల్లి జేఎన్టీయూ గేట్ వద్ద పీజీ విద్యార్థుల ధర్నా. రూల్స్ అంటూ ప్రిన్సిపల్ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం.